మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ అవటం, ఆ తర్వాత ఆమె చేసిన కామెంట్స్ పై స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పార్టీలో దయ్యాలు ఉన్నారని కవిత అంటున్నారని, ఆ దయ్యాలతో ఎందుకు 10 ఏళ్లు రాజకీయం చేశారని ప్రశ్నించారు. గెలిచినప్పుడు దేవులలా కనిపించిన వారు ఇప్పుడు దయ్యాలుగా ఎందుకు మారారని ప్రశ్నించారు. తండ్రి కూతుళ్లకు మధ్యవర్తులు ఎందుకని అడిగారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెడుతున్నారని, ఆ తర్వాత వైఎస్ షర్మిల తరహాలో కవిత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారని తెలిపారు రఘునందన్. మెదక్ జిల్లాలో పర్యటించారు ఎంపీ. తూప్రాన్ మండలం వెంకటాయిపల్లిలో కొత్త పోస్టాఫీస్ ను ప్రారంభించారు. దేవుడు ఎందుకాయే? ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే? దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చినట్టు 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరి అని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెప్పాల్సిందే నిన్నెవరో మధ్యవర్తులు వచ్చిరని ఇలా పేపర్లో చూసినాం. తండ్రికి బిడ్డకు మధ్యలో మధ్యవర్తులు ఎందుకు? నేరుగా మాట్లాడుకోవడానికి ఫోన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది. బిడ్డ వస్తా అంటే నాయన రానిస్తాడు కూడా. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, వాళ్ళే లీడర్లు కావాలనుకొని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళెవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది. నాకు అవగాహన ఉన్న కాడికి, నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పోదామని, సొంత ఎజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు. అంతకుమించి కొత్త కనబడేది ఏముంది? ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు, అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం. ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా, పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని. అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది, కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది. సామాజిక తెలంగాణనో మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది. 5 ఏళ్ళు మీరు నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు మీ నాన్నగారి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే, నానా మహిళల్ని మంత్రులుగా తీసుకోకపోతే నాకు ఈ ఎంపీ పదవి వద్దు నాయనా.